నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఢిల్లీలో ఒక ధర్నా చేయాలని చెప్పేసి అనుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా కొంతమంది కూడా ధర్నా చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దీంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు షాక్ తిన్నారు. ఇంతకీ వాళ్ళు ఎందుకు ధర్నా చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ధర్నా చేయాలని అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో ఇంకొంతమంది కూడా ఆయనకి పోటీగా ధర్నా చేయాలనుకుంటున్నారు. ఇంతకీ ఎందుకు ధర్నా చేయాలనుకుంటున్నారు అక్కడ? ఇప్పుడు ఒకటమ్మా, ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో తలపెట్టిన ఈ యొక్క దీక్ష చూస్తే అది యాక్చువల్గా దానికి అసలు ఒక సిల్లిగా అనుకోవాలి మనం. అంటే ఒక ఇద్దరు తన పార్టీకి చెందిన కార్యకర్తలు ఏదో కొన్ని కారణాల వలన గొడవలు పడి ఆ తర్వాత కాలక్రమంలో మొన్న ఒక అతను మరణించడం జరిగింది, ఒక అతను చంపడం జరిగింది. సో ఇద్దరు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే. కేవలం వాళ్ళ ఏరియా ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో బొల్లనాయుడు, అలాగే అక్కడ ఎవరైతే ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడో పిఎస్ ఖాన్ అనే అతను, వాళ్ళ యొక్క నిర్వాహం వల్ల జరిగింది. సో ఇద్దరు వ్యక్తులు గొడవ పడినప్పుడు ఇద్దరిని సముదాయించి వాళ్ళు నచ్చజెప్పి సో ఒకళ్ళ చేత క్షమాపణ చెప్పించి అంతటితో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టుంటే ఈ రోజున ఒక వ్యక్తి చనిపోయేవాడు కాదు, ఒక వ్యక్తి ఈ విధంగా దోషిగా జైలు పాలయ్యేవాడు కాదు. ఆ రోజున రషీద్ అనే వ్యక్తిని వాళ్ళు చేరదీసి అతనికి సపోర్ట్ చేసి పిఎస్ ఖాన్ అనేవాడు తన అనుచరులను కూడా ఇచ్చి ఎవరైతే జిలానీ ఉన్నాడో ఆ జిలానీ ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళి అక్కడ జిలానీ లేకపోవడంతో జిలానీ అన్న జిమ్ సలీన్ని విపరీతంగా కొట్టడం, ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేయడం, అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఆ మగవాళ్ళ మీద కూడా దాష్టికం చేయడం, అలాగే ఇంటి బయట ఉన్న బుల్లెట్ని కాల్ చేయడం. సో ఆ విధంగా అది చినికి గాలివాన అయినట్టుగా అది పెద్దగా అగాధంగా ఏర్పడింది. సో ఒకళ్ళు మనసులోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకున్నారు. సో ఆ రీతిన జరిగిన హత్య అది. ఆ రోజున ఇటు బొల్లనాయుడు కానీ ఇటు పిఎస్ ఖాన్ కానీ దీన్ని ఇనిషియేట్ చేసి ఇద్దరికి ఒక సయోధ్య చేకూర్చుంటే ఈ రోజున ఇంత ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, ఒక వ్యక్తి ఏమో ఇలా దోషిగా పరిగణించబడి జైలుకి వెళ్ళే పరిస్థితి రాకపోయేది కాదు. సో ఆ విధంగా తన పార్టీ వాళ్ళే ఇలా కొట్టుకుని చనిపోయినప్పుడు దానికి రాజకీయ రంగు పులిమి, చనిపోయిన వ్యక్తి ఏమో వైసీపీ వ్యక్తిగాను, చంపేసిన వ్యక్తి ఏమో టీడీపీ వ్యక్తిగాను చిత్రీకరించి ఒక చిల్లర రాజకీయం చేసి తద్వారా లబ్ధి పొందాలనుకోవడం జగన్మోహన్ రెడ్డి యొక్క అవివేకం, మూర్ఖత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా ఒకటే తెలిసింది, శవ రాజకీయాలు. శవాన్ని చూస్తే పులకించిపోతాడు. ఏదైతే తండ్రి శవాన్ని పెట్టుకుని సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి అవ్వాలని ఉవ్విర్లూడాడో అదే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఊరూరా తిరిగి ఆలింగనాలు చేసి హగ్గులు చేసి ముద్దులు పెట్టుకుని జనాలను ఏ విధంగా మోసగించి ఊరూరా తిరిగి చేసాడో మనం చూసాం. సో అలాగే కోడికత్తి డ్రామా వేశాడు. అది పెద్దగా దాన్ని రాణించకపోవడంతో సొంత బాబాయినే చంపేయడం జరిగింది. సొంత బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని ఇది నారాసురవదని, ఇదేమో ఆదినారాయణ రెడ్డి చేసిన హత్య అని, ఇది బీటెక్ రేవి చేసిన హత్య అని, అలా రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఆ విధంగా లబ్ధి పొంది తన బాబాయ్ వివేకానంద రెడ్డి శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావడం జరిగింది. మా బాబాయ్ని చంపేశారు, అన్యాయం జరిగింది నాకు అని చెప్పి. సో ఇప్పుడు కూడా అతని ఆలోచన శైలి కూడా ఎలా ఉందంటే, ఎవడో ఒకడు వాడు మన పార్టీ కూడా లేకపోతే ఏమీ తెలియని అమ్మాయి కూడా వాళ్ళకి అవసరం లేదు. ఈ శవాల పునాదుల మీద వచ్చిన పార్టీ కాబట్టి ఇంకా ఆ శవ రాజకీయం చేయడానికి అతను మక్కువ చూపుతున్నాడు కాబట్టి ఇది ముమ్మాటికి ఇది ఖండించవలసిన విషయం. సో ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడు, రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడు, రాష్ట్రాన్ని ఏ విధంగా అడ్డకోలుగా దోచేసుకున్నాడు అందరికీ తెలుసు కాబట్టి ప్రజలు ఆ విధమైన తీర్పు ఇచ్చారు. సో ఏదో విధంగా ఈ శవ రాజకీయాలు చేసి మళ్ళీ ఫామ్లోకి, ఇప్పుడు ఫామ్ కోల్పోయిన క్రికెటర్ ఏ విధంగా అయితే కృషి చేసి మళ్ళీ ఫామ్లోకి రావడానికి ప్రాక్టీస్ చేస్తాడో తీవ్రంగా, అదేవిధంగా ఈ శవాలను అడ్డం పెట్టుకుని మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల మన్నన పొందడానికి, ప్రజల్లో సానుభూతులు పొందడానికి తనకు తెలిసిన ఏకైక మార్గం శవ రాజకీయమే కాబట్టి ఆ శవ రాజకీయాల ద్వారానే ఈ విధంగా చేస్తున్నాడు. ఇదొక ఎత్తు అవుతే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడ నాశనం చేసాం, ఇటు ఇంటర్నేషనల్గా కానీ, దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర పరువు ఏ విధంగా పోయింది, ఇటు ఇన్వెస్టర్ల దగ్గర కానీ ఇటు ఇండస్ట్రియలిస్టుల దగ్గర కానీ ఏ విధంగా నువ్వు పరువు తీసేసావో అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్ర పరువు, ఆంధ్ర బ్రాండ్ని ఏ విధంగా మంట గడిపేసావో తెలుసు.
ఇది కాకుండా తగుదునామా అని చెప్పి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీ నడివీధుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర పరువును తీసేయడానికి సిద్ధమయ్యావు. అయినా సరే నిన్ను ఎవడో విశ్వసించడు. నీ సంగతి ప్రతి ఒక్కడికి తెలుసు. దేశ రాజధానిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నీ సంగతి బాగానే తెలుసుకున్నారు. కాబట్టి నీ వేసే ఈ నాటకాలు బోటకాలకి ఎవడు కూడా నీ మాయలో పడ్డానికి ఇంకా ఎవడు రెడీగా లేడు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దీనికి వ్యతిరేకంగా పోటీగా వేరే ధర్నా చేస్తున్నారు ఎవరని అడుగుతున్నారు మీరు. కొంతమంది దళిత సంఘాలు, కొంతమంది గిరిజన సంఘాలు ఇప్పుడు పోటీగా దీనికి సంసిద్ధమయ్యారు. దీనికి కారణం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఆ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న లేడీ ఎవరైతే ఉన్నారో, సో ఆవిడ యొక్క భర్త స్వయంగా ఆయన భర్త అయిన మదన్ మోహన్ గారు ఆరోపణ చేయడం జరిగింది. ఈ నా భార్యకి పుట్టిన బిడ్డకి విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారే తండ్రి అని చెప్పడం జరిగింది. సో దానికి సమాధానం చెప్పకుండా డొంక తిరుగులు సమాధానం చెబుతూ విజయసాయిరెడ్డి గారు కాసేపేమో టీడీపీ వాళ్ళని తిడతాడు, కాసేపు మీడియాను తిడతాడు, కాసేపేమో కమ్మ సామాజిక వర్గంని తిడతాడు. సో అలాగే ఎవరైతే ఈ పాత్రికేయులు ఉన్నారో, ఎవరైతే జర్నలిస్టులు వాళ్ళందరినీ అరే ఒరే పోరా రారా అని పిలుస్తాడు కనీస మర్యాద లేకుండా. నేను మళ్ళీ పార్లమెంటరీ కమిటీకి రిపోర్ట్ ఇస్తాను, మీ అందరి మీద మీ మీద యాక్షన్ తీసుకుంటాను, ఆ కమిటీకి ఇస్తాను, ఈ కమిటీకి ఇస్తాను అంటాడు. ఇప్పుడు ఎవరైతే ఈ దళిత సంఘాలు గిరిజన సంఘాలు అక్కడ ధర్నా చేస్తున్న యొక్క విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా అక్కడ ధర్నా చేసి ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నాడో విజయసాయిరెడ్డిని ఆ DNA టెస్ట్ చేయించి అసలు ఆ బిడ్డ తండ్రి ఎవరు, విజయసాయిరెడ్డా కాదా, ముందు విజయసాయిరెడ్డికి DNA పరీక్ష చేయండి అని చెప్పి ఆ డిమాండ్ కోసం ఇప్పుడు వీళ్ళందరూ కూడా సంసిద్ధయ్యారమ్మా. సో డెఫినెట్గా విజయసాయిరెడ్డి ఈ పని ముందుగానే చేసుంటే, ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినప్పుడు ధర్మసాక్షిగా ఒక అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తే ఈ ఆరోపణలు చేసినప్పుడు అదే విజయసాయిరెడ్డి గారు ముందుకు వచ్చి ఎస్ నేనే పాపం ఎరగను, నేనే తప్పు చేయలేదు, నేను చెప్పినట్టుగానే అమ్మాయి నాకు చెల్లి లాంటిది, తల్లి లాంటిది, లేకపోతే నాకు కూతురు లాంటిది, కాబట్టి ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ అని ఉంటే, ఒకటి DNA టెస్ట్లో నిరూపణ అవుతే తద్వారా వచ్చే చర్యలు ఎలా ఉంటాయో అది వేరే విషయం. రాజ్యసభ సభ్యత్వం క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే వేరే యాక్షన్స్ ఉంటాయా అది వేరే. సో నిర్దోషిగా నిరూపింపబడితే డెఫినెట్గా ఈరోజు వచ్చిన ఈ ఆరోపణలన్నీ బోటకమని, విజయసాయిరెడ్డి సచ్చిరుడని తేలేది. అది కాకుండా వెంకటేశ్వర సాక్షి అంటాడు, ప్రజానీకానికి లెటర్లు రాస్తాడు, ఏదో రకరకాల డొంక తిరుగుడు సమాధానాలనే చెబుతున్నాడు. సో ఏదైనా సరే వీళ్ళు ఇప్పుడు గట్టిగానే పట్టుబట్టారు కాబట్టి గిరిజన సంఘాలు, ఈ యొక్క దళిత సంఘాలు, సో డెఫినెట్గా కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుంది, చేసుకోవాలి కూడా, చేసుకుని అతను DNA టెస్ట్కి ఆదేశించి సో నిజంగానే DNA టెస్ట్లో అతను దోషం తేలితే అతనుకున్న రాజ్యసభ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసి అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో చూద్దాం ఇటు ఈ యొక్క ధర్నాలో జగన్మోహన్ రెడ్డి సఫలీకృతుడు అవుతాడా, లేకపోతే ఈ దళిత సంఘాలు, ఈ యొక్క గిరిజన సంఘాలు సఫలీకృతులు అవుతారా, వెయిట్ అండ్ సీ. సో దానికి కాలమే సమాధానం చెబుతుంది. సో వీళ్ళలో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది మనం వేచి చూద్దాం.